కరిష్మా చాహరే నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎంబీబీఎస్ చదవాలనుకుంది. పూర్తిగా ప్రభుత్వ కోటలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అయినా అపోలో మెడికల్ కాలేజీలో సీట్ రావడంతో పూర్తిగా సంవత్సరానికి 2,50,000 పే చేయవలసి వస్తుంది. కోనేరు కోనప్ప గతంలో ఉన్న ఎమ్మెల్యే కొంతమేరకు సాయం చేసినప్పటికీ ఈసారి కుదరదని చెప్పడంతో కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మనతో పాటు ఆ సెకండ్ ఇయర్ చదువుతున్న కరిష్మా ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. చెప్పరా తల్లి, ఏంటి అసలు ఏం చదువుతున్నావు? అందరికీ నమస్కారం. నా పేరు కరిష్మా. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ అపోలో మెడికల్ కాలేజ్లో చదువుతున్నాను. అప్పుడు నాకు ఎమ్మెల్యే సార్ హెల్ప్ చేశారు. దానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్కి. బట్ ఇప్పుడు సార్ లేదు అనేసరికి కొంచెం ప్రాబ్లంలో పడ్డాను. కాలేజ్ ఫీ వచ్చేసి 1,10,000. బట్ నాకు స్కాలర్షిప్ కూడా ఒక 60K వస్తుంది. అందులో నేను 50K కాలేజ్ ఫీకి కట్టాలి. అండ్ నేను హాస్టల్లో ఉంటా అక్కడ, కాబట్టి హాస్టల్కి పర్ ఇయర్కి 66,000 కట్టాలి. అండ్ మెస్కి వచ్చేసి సపరేట్గా 66,000 కట్టాలి. అలా అంతా మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మా డాడీ వచ్చేసి ఫార్మర్, ఇట్లా కూలి పనికి వెళ్తారు. అండ్ మాకు అప్పుడు మా డాడీకి బైపాస్ సర్జరీ అయ్యేసరికి దానికే చాలా అప్పులు చేసి ఉన్నాము. ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. ఎవరన్నా హెల్ప్ చేస్తే చాలా ధన్యవాదంగా ఉంటుంది. ఏంటి అంటే మీరు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివినారా? నేను ఫస్ట్ నుంచి ఇంటర్ మొత్తం వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. ఫస్ట్ టు 10th క్లాస్ వచ్చేసి సిర్పూర్ ఇక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదివాను. అండ్ ఇంటర్ వచ్చేసి కరీంనగర్ సిఓఈ, అది కూడా గవర్నమెంట్ కాలేజే. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ అపోలో మెడికల్ కాలేజ్. ఏంటి అసలు అంటే కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తి స్థాయిలో పూరుగుంది కాబట్టి సాయం కోసం అందుకే అంటే మా పేరెంట్స్ పే చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాము. ఎవరైనా డోనర్స్ ముందుకు వచ్చారా, లేకపోతే మీరు ఇప్పటికే కొంతమంది ప్రయత్నం చేసి ఉంటారు కదా? కొంతమంది వచ్చారు మేము చేస్తామని, కానీ ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. కాల్స్ వస్తున్నాయి నాకు హెల్ప్ చేస్తా అని, బట్ కన్ఫర్మ్ అయితే కాలేదు. బట్ హెల్ప్ చేస్తా అని వస్తున్నారు ముందుకి. బాపు చెప్పండి, ఏం చెప్పదలుచుకుంటారు? అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు. మాది గుండె ఆపరేషన్ అయింది సారు. మాకు ఇక కూలి పని చేస్తున్నాము. ఇక మాతో ఇక హెల్ప్ చేసేందుకు కుదరదని అన్నాం. అదే అంతే సార్. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో పేదరికంలో ఉన్నాం కాబట్టి ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి వెంటనే మాకు పూర్తిగా ఎవరైనా డోనర్స్ ఉంటే సాయం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ముందు నుండి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి గాను గతంలో ఉన్న ఎమ్మెల్యే కొంతమేరకు సాయం చేశారు. ఫీజులు కూడా కట్టడం జరిగింది. ఫీజులు కట్టినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే చెప్పడంతో మాకు ఇబ్బందికరంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా సాయం చేస్తే బాగుంటుందని సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది పరిస్థితి. కెమెరా సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.